పవిత్రమైన రంజాన్ మాసంలో చేతితో సేమియాని తయారు చేస్తారు. వీటిని ఈద్ ఉల్ ఫితర్ నాడు సాంప్రదాయ పురాతన డెజర్ట్ షీర్ కుర్మా తయారీలో ఉపయోగిస్తారు. రాష్ట్రం నగరం అంతా కూడా ముస్లింలు చంద్రుని దర్శనాన్ని బట్టి ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. షీర్ కుర్మా అనేది పండగ రోజున అందరూ అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడే తీపి వంటకం. ఈద్ ఉల్ ఫితర్ నిజానికి స్వీట్ల పండగగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ రోజున రకరకాల స్వీట్లు తయారు చేస్తారని ముస్లిం నాయకులు అంటున్నారు. పండుగ రోజు ఇక అందరూ సేమియాలు, మామూలు చిన్న పేదవారి దగ్గర నుంచి ఎవరన్నా కానీ సేమియాలు పండగ, దీన్ని సేమియాల పండగ గుర్తిస్తారు. ఎందుకంటే బక్రీద్ పండగ అంటే ఏట మాసం అనేది అందరికీ ఇది ఉంటుంది కాబట్టి బక్రీద్ పండగ. ఇది ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఏంటంటే గొప్పవాడి కాకుండా పేదవాడు కూడా ఈ పండగ చేసుకోవాలని. రంజాన్ రోజు ప్రతి ఒక్కరు కూడా దానం చేయాలని ముస్లిం నాయకులు అంటున్నారు. తాను ఒకరోజు తినే ఆహారాన్ని దానం చేయాలని తెలిపారు. కనీసం నగదు రూపంలో 200 పైగా దానం చేయాలని అన్నారు. అల్లా యొక్క సూచన ప్రకారం ప్రవర్త గారు చెప్పిన పద్ధతిలో ఇది ఈద్ ఉల్ ఫితర్ అంటే మనం ఏ రోజు ఒక మనిషి తిండి ఒక 2 కేజీలు 2.5 కేజీలు ఆయన తినే స్తోమతని బట్టి అంత డబ్బు ప్రతి పేదవాడికి పంచాలి. అంటే ఇంచుమించు 150 నుంచి 200 రూపాయల వరకు ఒక పేదవాడికి దానం చేయాలి. 10, 20, 50 చేయకూడదు. 200 రూపాయల దాకా ఇంచుమించు దానం చేయాలి. దాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారు. అంటే ఫిత్రా అంటే మనం తిన్న అంత ఒక రోజు డబ్బులు ఒక పేదవాడికి దానంగా మనం ఇవ్వాలి. దీని యొక్క గొప్పతనం ఈద్ ఉల్ ఫితర్ అంటారు దాన్ని. అది ఏంటంటే పండగ నమాజ్ ముందు చెల్లించాలి.